చాలా మంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒడిశాకి పూరి జగన్నాథుని దర్శించుకోవడం కోసం విజిట్ చేస్తారు. వీటితో పాటు ఇప్పుడు రత్నగిరి, ఉదయగిరి, లలితగిరి కూడా యాడ్ అవుతే గనక ఒడిశాకి ఇంకా వన్నే వస్తుందన్నమాట. ఒకసారి ఏదైనా ఒక కల్చరల్ హెరిటేజ్ సైట్ ని ఒక దేశం నామినేషన్ పంపిస్తే యునెస్కోకి ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్ లో పెడతారు. తర్వాత నామినేషన్ ఫైల్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత ఎవాల్యుయేషన్ బై అడ్వైజరీ బాడీస్ అన్నమాట. అంటే మొత్తం దానికి అంత కల్చరల్ హెరిటేజ్ ఉందా, దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, దానికి రికగ్నిషన్ అవసరం, ఇలా ఎవాల్యుయేషన్ క్రైటీరియాని చెక్ చేస్తారు. అట్లీస్ట్ ఆ సైటు ఒక 10 క్రైటీరియాలో ఒక క్రైటీరియానా మీట్ అవ్వాలన్నమాట. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత వరల్డ్ హెరిటేజ్ కమిటీ డెసిషన్ ఇస్తుంది. అప్పుడు మన దేశానికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దాంతో ఆ సైట్ కి ప్రత్యేకమైన రికగ్నిషన్ వస్తే, ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ దాన్ని కన్సర్వ్ చేయాలి అంటే మానవాళికి ఆ సైట్ చాలా ఇంపార్టెంట్, మన కల్చర్, మన హెరిటేజ్ ని కాపాడుకోవడానికి ఆ సైట్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తించినట్లు అనమాట. ఒడిశాలో ఈ 3 ప్రాంతాలు అంటే ఉదయగిరి, రత్నగిరి, లలితగిరిలో అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ కావచ్చు, స్కల్ప్చర్స్ కావచ్చు, స్తూపాస్ కావచ్చు, ఇలా బౌద్ధ మతానికి చెందిన చాలా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈ 3 ప్రాంతాల్లో ఉంది.